ఇవ్వండి పర్మిషన్, మేము చేస్తున్న తప్పేంటి? మేము రాజకీయాల కోసం ఈ కార్యక్రమం చేయట్లేదు, మేము యువత కోసం, విద్యార్థులు. ఎంత ఆపాలనుకున్నా జనాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జనాల్ని వేరు చేయడం మీ తరం కాదు. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మేము రాజకీయాల కోసం ఈ కార్యక్రమం చేయట్లేదు, మేము యువత కోసం, విద్యార్థుల కోసం, వారి యొక్క భవిష్యత్ కోసం మేము చేస్తా ఉన్నాము. రుకో జరా సబర్ కరో. ఒక మంచి కాజ్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. డిఎస్సిలో స్కామ్ జరిగింది. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమ ఏవైతే నోట్లో ఏం పెట్టుకున్నారా, ఎవరితో పెట్టుకున్నా మేము చేస్తా ఉంటే మరి పెద్ద ఎత్తున కూడా స్పందన వచ్చి విద్యార్థులందరూ కూడా ఇక మొదలెడదామా? చూడరా అనవసరమైన నుంచి వస్తాడు. నువ్వు నన్ను ఇంకేమి పీకలేవు. అంటే మళ్ళా మమ్మల్ని ఏమైనా కేసులు పెడతారేమో, మా స్టడీస్ కి మా లైఫ్ కి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి భయపడుతూ కూడా అయినా కూడా డేర్ చేసి నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? బయటికి వచ్చి వాళ్ళకు వచ్చినటువంటి బ్రైబ్ కాల్స్ గురించి, ఎవరైతే లంచం అడుగుతున్నారో, ఎవరైతే బెదిరిస్తున్నారో, మీరు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తారని పార్టిసిపేట్ చేసి వెళ్ళిన తర్వాత కూడా బెదిరించి మరి పోలీస్ స్టేషన్ కు పిలుస్తుంటే చాలా షేమ్ గా ఫీల్ అవుతున్నారు. వైసీపీ వాళ్ళ కోసమనో కాదో, లేకపోతే ఏదో మేము చేస్తున్నామని కాదు, రాజకీయం చూడకుండా అటు చూడు. 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎన్ని డిఎస్సీలు నిర్వహించారండి మీరు? ఒక్కటన్నా నిర్వహించారా? ఒక్క జాబ్ అన్నా ఇచ్చారా? అసలు ముందు ఇవ్వకపోను. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లడం. వరానిస్తే దీన్ని దగా డిఎస్సీ అంటారా? ఇది దగా డిఎస్సీనా? మెగా డిఎస్సీ దగా డిఎస్సీగా మార్చిన లోకేష్ వెంటనే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఈ డిఎస్సీ దగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అంటే నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. మెగా డిఎస్సీలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కరు యుద్ధానికి వస్తారు. వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. సో ఇది దగా డిఎస్సీ కానే కాదు, మెగా డిఎస్సీ. అర్హత లేని వాళ్ళందరూ మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఏంటి సిబిఐకి విచారణకి ఇస్తావా? ఎలా ఇస్తావు సిబిఐకి విచారణకు? ఏం తప్పు చేశామనయ్యా? సిబిఐకి విచారణకి ఇవ్వడానికి ఏం తప్పు చేశాము? సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి భర్త ఒక చోట, పిల్లలను ఒక చోట, మేము చచ్చి బతికి కష్టపడి లైన్ అక్షరము చదివితే దగా డిఎస్సీనా ఇది? కానే కాదు, ఇది ఒక మెగా డిఎస్సీ. చరిత్రలోనే నిలిచిపోయేటట్టు లోకేష్ బాబు గారు ఒక డిఎస్సీని కండక్ట్ చేస్తే రాజకీయం చేసావు కదయ్యా నాయన. ఈ రాజకీయం ఏమన్నా పనికొస్తుందా? ఖతం, బాయ్ బాయ్, టాటా. న్యాయంగా జరగాల్సిన మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చి
రక్తం పొంగిపోతా ఉంది. మెరిట్ లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అనర్హులకి పట్టం కట్టిన విధానం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఏమండో ఇది విన్నారా? నీకు ఎండలో తిరిగి బ్యాలెన్స్ బాగా తప్పి ఆ స్థావరాల మీద ఏమంటారు చెప్పడానికి అసహ్యంగా ఉంది. ఇది పోయటము చాలు మీరు తప్పు చేశారు అని సాక్ష్యాధారాలతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. బాబోయ్ చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతా. మీకు కావలసిన వాళ్ళకి డబ్బులు దోచుకొని అనర్హులకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇచ్చిన జీవోల నుంచి ఉద్యోగాలన్నీ రిక్రూట్మెంట్ అయ్యాక జీవోల్ని క్యాన్సిల్ చేయటం వరకు అంతా కూడా ఏ విధంగా దౌర్జన్యంగా అక్రమంగా అవినీతితో జరిగిందో లోకేష్ గారికి చంద్రబాబు నాయుడుకి తెలుసు. నువ్వు అడగలేదు కదా బావా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయండి, దాంట్లో జరిగిన ఎవరైతే తప్పులు చేశారో వారందరినీ శిక్షించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు పార్టీ. ఆ యువజన శ్రామిక రైతులో మొదటి పేరైన యువజనులకు అన్యాయం జరుగుతుంటే ఆ యూత్ కి అండగా నిలబడి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నా. అటు చూడు. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ బాబు, అది అడుగు అలా అడుగు. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. మిమ్మల్ని ఏమంటారు? లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. కొట్టమ్మా తల్లే. అబ్బా మామా కొట్టు. వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు విజయవంతంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దేనికయ్యా ఉద్యమం? వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల ధనాన్ని దోచుకున్న దానికే ఉద్యమం. సూపర్ బాబు, అది అడుగు అలా అడుగు. నేను అడుగుతున్నాను, డిఎస్సి పేరు మీద ఉద్యమం దేనికి ఉద్యమం? నేను ఎక్కడనయ్యా రాజకీయ నాయకులు సక్సెస్ నిలబెట్టి అడగాల్సిన జనమే నోరు మూసుకున్నబట్టే ఈ రాజకీయ నాయకులు ఆటలు సాగుతున్నాయి. చూశాను చాలా సూక్ష్మంగా. పేపర్ లీకులు లేవు, బైకులు లేవు, మైకులు లేవు. అక్కడ ఒక్క మాట చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి, మీలో చైతన్యం రానంత వరకు ఈ దేశం బాగుపడదు. డిఎస్సి పైన తీసుకొస్తున్నటువంటి ఉద్యమాన్ని నేను ఖండిస్తున్నా. తప్పు లేదంటే మీ లైఫ్ టైం ఎక్స్పైర్ అయినట్టే. బీ కేర్ఫుల్. మీలో ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. సముద్రం ఎంత ఉంటుందో నాకు ఐడియా ఉంది కానీ వీళ్ళు ఎంతమంది ఉంటారో నాకు ఐడియా రావట్లేదు. ఆఫ్టర్ ఆల్ వీడు పిలిస్తేనే ఇంతమంది వచ్చారంటే, నేను పిలిస్తే నువ్వు పిలిస్తే రావడానికి అక్కడ జనం లేరు.